నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి మహానాడును వర్చువల్ గా ఎల్ఈడీ స్క్రీన్ మీద తెలుగు తమ్ముళ్లు వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలోని మొత్తం 8 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహానాడు కార్యకర్తలకి కొండంత భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వీక్షణ కోసం ప్రతి క్లస్టర్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో మనం హైబ్రిడ్ మహానాడు విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. సీతారాంపురం నుంచి మొదలుపెట్టుకొని ఇటు జలదంకి వరకు, అటు వరికుంటపాడు, కొండాపురం మండలాల్లో ప్రతి మండలంలో కూడా అన్ని ఫెసిలిటీస్ తోటే కొంత వెదర్ ఇబ్బంది అయింది మనకు. నిన్న గాలుల వల్ల, అలాగే సడన్గా రెయిన్ వచ్చిన దానివల్ల కొంత ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందులు కూడా కరెక్ట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ 9 కల్లా కూడా మనం అన్నీ కూడా మళ్ళీ అరేంజ్ చేసుకొని ప్రతి మండలంలో కూడా ఒక పండగలాగా మహానాడు ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు చూశారు ఇక్కడ కలిగిరిలో ఎంత ఆహ్లాదకరంగా మనం నాయకులందరితో కలిపి చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి, ఈ హైబ్రిడ్ మహానాడు అనేది ఆన్లైన్లో జరిగేది కాబట్టి, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చేసేది కాబట్టి కొంత ఇబ్బందులు ఉంటాయి. అందరూ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 దాకా అందరం కూర్చొని కొంతమంది ఉండలేకపోవచ్చు, కొంతమంది ఆరోగ్య సమస్యల వల్ల ఉండలేకపోవచ్చు, వస్తూ పోతూ ఉంటారు. 27, 28 ఈ 2 రోజులు కూడా, ఈరోజు రేపు మన నాయకులు, కార్యకర్తలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందిగా మన క్లస్టర్ ఇన్ఛార్జీలందరినీ ఆల్రెడీ కోరడం జరిగింది. నేను వింజమూరులో మొదట స్టార్ట్ చేసి తర్వాత మన కలిగిరి మండలంకి వచ్చాం. ఇక్కడి నుంచి జలదంకి, తర్వాత కొండాపురం, ఈ 4 మండలాలు నేను విజిట్ చేస్తున్నాను ఈ రోజున. అలాగే మన గౌరవ మాజీ శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారు ఉదయగిరి, సీతారాంపురం వెళ్తూ ఉన్నారు. అలాగే మన ఖమ్మం విజయరామరెడ్డి గారు తొత్తలూరు, అలాగే వరికుంటపాడు, ఈ 2 కూడా వాళ్ళు కవర్ చేస్తారు. మళ్ళీ రేపు మేము మేనాటి వెళ్తాను, వాళ్ళు ఇటు వస్తారు. అంటే ఒకరినొకరు కలుసుకునే కార్యక్రమం ఇది. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు బాబు గారి ఆదేశాలతోటే, అలాగే ఈ పండగకి ఇంకొక ముఖ్య మన నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత వారు ప్రసంగం కానీ ఇప్పుడు జరిగింది, ఇప్పుడే వాళ్ళు మాట్లాడడం జరిగింది. నూతన ఉత్సాహంతో, యువ నాయకత్వంతో, అలాగే సీనియర్స్ అందరి సలహాలతోటి, సీనియర్స్ అందరినీ కలుపుకొని ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది. ఊళ్ళలో ఇక్కడ రూరల్లో అన్నీ కూడా గ్రామాలు కాబట్టి పెద్దల సలహాలు తీసుకోవాలి. పెద్దల్ని మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉంది, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకొని వాళ్ళ అడుగుజాడల్లాగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతి యువకుడు కూడా రాజకీయంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని మరొకసారి వారికి చెప్పుకుంటూ, మీరు చూసారు అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా దాదాపు మహానాడు పండుగ విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని ఫెసిలిటీస్ తోటి ఈరోజు రేపు మనం లంచ్, తర్వాత ఈవినింగ్ మళ్ళీ భోజనాలు పెట్టుకుంటా ఉన్నాం. అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ఇవ్వడం కానీ, ఈ ఎండ వేడికి కొంత ఇబ్బంది ఉంది, దానికి కూడా మనం వాటర్ సదుపాయం కూడా చేయడం జరిగింది. అవన్నీ చూసుకొని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ మహానాడిని విజయవంతం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కళను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.